పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి రైతులు పశుపోషణలో ఎక్కువగా వాడేటటువంటి వరి తౌడు మంచిదా లేక గోధుమ తౌడు మంచిదా అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నామండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన పాడి రైతులు ఎక్కువగా ఈ వరి తౌడు గోధుమ తౌడు రెండింటిని కూడా వాడడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో ఏది మంచిది చెప్పండి అని చాలామంది పాడి రైతులు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రెండిట్లో ఏది మంచిది అని మనం తెలుసుకోవాలంటే ముందుగా వాటి యొక్క పోషక విలువలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం వరి తౌడు యొక్క పోషక విలువలు చూసినట్లయితే ఈ వరి తౌడులో మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు వచ్చేసి 10 నుండి 12% ఉంటాయి. అలాగే ఈ వరి తౌడులో మనకి ప్రోటీన్ కంటెంట్ అంటే మాంసకృతులు వచ్చేసి 12 నుండి 15% ఉంటాయి. అలాగే ఈ వరి తౌడులో మనకి ఫ్యాట్ పర్సంటేజ్ అంటే కొవ్వు పదార్థాలు వచ్చేసి 15 నుండి 20% ఉంటాయండి. అలాగే మనకి ముఖ్యమైనటువంటి ఈ మినరల్స్ వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే మనకి వరి తౌడులో కాల్షియం వచ్చేసి 0.06% ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి 1.68% ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వరి తౌడు యొక్క పోషక విలువలు చూసాము. నెక్స్ట్ గోధుమ తౌడు యొక్క పోషక విలువలు కానీ మనం చూసినట్లయితే ఈ గోధుమ తౌడులో మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు వచ్చేసి 40 నుండి 50% ఉంటాయండి. అలాగే ప్రోటీన్ కంటెంట్ అంటే మాంసకృతులు చూసినట్లయితే మనకు 15 నుండి 18% ఉంటాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు పదార్థాల యొక్క శాతం కానీ మనం చూసినట్లయితే 3 నుండి 5% ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే ఈ గోధుమ తౌడులో కాల్షియం వచ్చేసి 0.12% ఉంటుంది. ఫాస్ఫరస్ వచ్చేసరికి 1.2% ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క పోషక విలువలు మనం చూసాం కాబట్టి ఒకసారి రెండింటిని కంపేర్ చేసి చూసినట్లయితే ముందుగా మనకు ఈ ఫైబర్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే పీచు పదార్థం వచ్చేసి వరి తౌడు కన్నా గోధుమ తౌడులో ఎక్కువ పీచు పదార్థం ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే వరి తౌడులో కేవలం 10 నుండి 12% పీచు పదార్థాలు ఉంటే గోధుమ తౌడులో 40 నుండి 50% ఉంది. అంటే పీచు పదార్థాలు గోధుమ తౌడులో బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పీచు పదార్థాల వల్ల ఉపయోగం ఏంటి? ఇవి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి ఈ పరంగా చూసినట్లయితే గోధుమ తౌడు మంచిదని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ మాంసాకృతులు, పాల తయారీకి మాంసాకృతులు కూడా అవసరం కాబట్టి మనం మాంసాకృతులు కానీ చూసినట్లయితే వరి తౌడు కన్నా గోధుమ తౌడులో కొద్దిగా ఎక్కువ మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఉందండి. వరి తౌడులో మనకి 12 నుండి 15% ఉంటే గోధుమ తౌడులో 15 నుండి 18% ప్రోటీన్ అంటే కాస్త ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అనేది గోధుమ తౌడులో ఉంది. నెక్స్ట్ ఫ్యాట్ పర్సంటేజ్ విషయం వచ్చినట్లయితే ఇక్కడ రివర్స్ అండి. మనకి గోధుమ తౌడులో కన్నా వరి తౌడులో ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. గోధుమ తౌడులో 2 నుండి 5% ఉంటే మనకు ఈ వరి తౌడులో కొవ్వు పదార్థాలు వచ్చేసి 15 నుండి 20% ఉన్నాయి. అంటే మనకు ఈ ఫ్యాట్ కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పాల తయారీకి ఎక్కువగా ఎనర్జీ అనేది కావాలి, శక్తి కావాలి. ఈ శక్తిని అందించేటటువంటి పదార్థాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కన్నా ఫ్యాట్స్ ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. అటువంటి ఎనర్జీ ఎక్కువగా ఈ వరి తౌడులో ఉంది. సో మనం ఇక్కడ ఫైబరు, ప్రోటీన్ పరంగా చూస్తే గోధుమ తౌడులో ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం ఫ్యాట్ కంటెంట్ పరంగా అంటే శక్తి పరంగా చూసినట్లయితే వరి తౌడులో ఎక్కువగా శక్తి ఉన్నాయి. ఇక కాల్షియం విషయానికి వచ్చినట్లయితే మనకు వరి తౌడు కన్నా గోధుమ తౌడులో కాల్షియం ఎక్కువగా ఉందండి. అలాగే ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే మనకు వరి తౌడులో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంది. గోధుమ తౌడుతో కంపేర్ చేసినట్లయితే మనకు ఈ వరి తౌడులో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ కాల్షియం, ఫాస్ఫరస్ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మనం కాల్షియం ఈస్టు ఫాస్ఫరస్ రేషియో అనేది నిష్పత్తి ఏ విధంగా ఉందనేది చూడాలండి. మీ అందరికీ కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. సో మేతలో ఉన్నటువంటి కాల్షియము సక్రమంగా
మనకి అబ్జార్బ్ అవ్వాలంటే బాడీలోకి వెళ్ళాలంటే ఈ కాల్షియం ఇష్టు ఫాస్ఫరస్ నిష్పత్తి 2:1 నిష్పత్తిలో ఉండాలి. అంటే ఫాస్ఫరస్ కన్నా మేతలో కాల్షియం ఎక్కువ ఉంటేనే ఆ కాల్షియం చక్కగా లోపలికి వెళ్తుంది. అలా కాకుండా ఫాస్ఫరస్ కానీ ఎక్కువైపోతే ఉన్నటువంటి కాల్షియం కొద్దిపాటి కాల్షియం కూడా పశువులోకి అబ్జార్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడ ఈ 2 పదార్థాల్లో కూడా మీరు చూసినట్లయితే కాల్షియం కన్నా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంది. అది కూడా మామూలు ఎక్కువ అంటే చూస్తే 1:10 కన్నా నిష్పత్తి కన్నా ఎక్కువలో ఉంది. సో ఈ 2 తౌడులు కానీ ఎక్కువగా మీరు వాడుతున్నట్లయితే మనకు ముఖ్యంగా కాల్షియం సమస్య అనేది ఎక్కువగా వస్తుందండి. ఇది ప్రతి రైతు గుర్తుంచుకోవాలి. సో ఈ తౌడులు ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం అనేది సపరేట్గా అందిస్తేనే కాల్షియం సరిపోతుంది. సో ఈ ఫాస్ఫరస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 2 తౌడులు ఎక్కువగా కానీ వాడినట్లయితే మనకు ఈ కాల్షియం తక్కువ అవ్వడం వల్ల పునరుత్పత్తి సమస్యలు అనేవి రావడం గ్యారంటీగా జరుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. సో ఇక్కడ నెక్స్ట్ మనం కంపేర్ చేయడానికి ఈ వరి తౌడులో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. మనం అవి ఒకసారి చూసినట్లయితే ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ర్యాన్సిడిటీ ప్రాబ్లం అనేది వరి తౌడులో ఉంటుంది. ర్యాన్సిడిటీ అంటే మనం నూనెతో చేసినటువంటి పదార్థాలు నిలువ ఉంచితే కొద్ది రోజులకి స్మెల్ అనేది వస్తుంది. సో అటువంటి స్మెల్ ఈ వరి తౌడులో ఎక్కువగా కొవ్వు ఉండడం వల్ల మనకి ఆ ర్యాన్సిడిటీ ప్రాబ్లం అంటే స్మెల్ వచ్చేటటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వరి తౌడు ఎక్కువగా వాడినట్లయితే మనకు కొవ్వు ఎక్కువగా కానీ ఉన్నట్లయితే మేతలో ఫైబర్ అనేది తగ్గిపోవడం వల్ల డైజెస్టిబిలిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో అది ఒక 2 ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్ వరి తౌడుతో ఉన్నాయి. అలాగే మనకు ఈ గోధుమ తౌడు కూడా ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా ఒక డిసడ్వాంటేజ్ అండి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఈ తౌడు యొక్క శాతం టోటల్ మేతలో ఎంత ఉండాలనేది కూడా రైతులు తెలుసుకోవాలండి. పూర్తిగా తౌడు మాత్రమే వాడకూడదు. సో తౌడు యొక్క శాతం ఏంటంటే 30%కి మించి పెంచకూడదు. సో 1 కేజీ దానా మీరు రోజుకి మేత పెడుతున్నారు అనుకోండి, ఆ కేజీలో ఈ తౌడు యొక్క ఏ తౌడైనా కానీ వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ మనకు వాటి యొక్క శాతం అనేది 300 గ్రాములకు మించి ఉండకూడదు. అంటే కేజీకి 300 గ్రాములు అంటే 30% మించి ఉండకూడదు. ఇక్కడ ఇంకొక విషయం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క మేత పదార్థం కూడా 100% బెస్ట్ కాదండి. దాంట్లో ఎంత ప్రోటీన్ ఉండొచ్చు, ఎంత ఫ్యాట్ ఉండొచ్చు. పశువుకు కావాల్సినవి అన్నీ కావాలి. ఎనర్జీ కావాలి, ప్రోటీను కావాలి, ఫైబరు కావాలి. కాబట్టి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఈ 30%లో 15% మీరు గోధుమ తౌడు వాడుకోవాలి, 15% వరి తౌడు. ఈ కాంబినేషన్ కానీ మీరు వాడుకున్నట్లయితే మనకు పీచు పదార్థము వస్తుంది, శక్తి కూడా వస్తుంది. సో ఇదండి వరి తౌడు గోధుమ తౌడు గురించి పూర్తి సమాచారం. ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.